యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఫ్రీ అనగానే 500 కదా అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా అప్పో సప్పో చేసి అప్లికేషన్ కట్టేస్తాం. వాళ్ళు ఆ డబ్బులనేమో నొక్కేస్తారు. ఆ తర్వాత మనల్ని నమ్మించడం కోసం పరీక్ష పెడతారు. కానీ సీటు మాత్రం ఎవరు పూర్ణ? అందరూ మీలాగే ఉంటారనుకోకండి. మంచివాళ్ళు, నలుగురికి సాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో పూర్ణ, నన్ను నమ్మకపోతే నమ్మకపోయా, కానీ వాళ్ళని నమ్మి మోసపోవద్దు అంటున్నాను. ఇప్పుడైనా ఈడు పరీక్ష రాస్తే ఒరిగేదేంటి? ఇప్పుడు చదువుకున్న స్కూల్లో బాగానే చదువుతున్నాడు కదా, అక్కడే చదువు నువ్వు. ఇక మీరు చెప్పింది చాలు, ఆపండి. వీడు పరీక్ష రాస్తే ఒరిగేదేం లేదా? మీకేం తెలుసండి నా కొడుకు గురించి? అయినా వీడి గురించి మీకేమైనా తెలియడానికి వీడిని మంచి మనసుతో చూస్తేనే కదా. ఎప్పుడు తాగిన మత్తులోనే చూస్తావు. నీకు అలాగే కనిపిస్తాడులే. వజ్రం విలువ వజ్రానికే తెలుస్తుంది, కానీ నీలాంటి మట్టికి కాదు. మన బతుకులు ఇలా దీన స్థితిలో ఉన్నాయంటే కారణం నువ్వు గనక తాక్కుండా ఉండుంటే ఈరోజు ఇంట్లో పైసలు ఉండేవి కదా. నీ వంకర బుద్ధి మూలన మా జీవితాలు పాడైపోతున్నాయి. ఎలాగైనా సరే వీడిని పరీక్ష రాయించి తీరుతాను. అదే ఎలా పూర్ణ, ఎలా? నీకో మాట చెప్పనా? ఒక కూలోడు కొడుకు కూలోడే అవుతాడు, ఒక నౌకరు కొడుకు నౌకరే అవుతాడు, ఒక డ్రైవర్ కొడుకు డ్రైవరే అవుతాడు. ఇది జీవిత సత్యం. నువ్వు పొరబడుతున్నావు. ఇలాంటి జీవిత సత్యాలు మీలాంటి తాగుబోతులు చెప్తారండి, మేధావులు కాదు. ఎలాగైనా సరే మేడంని డబ్బులు అడిగి వీడికి ఫీజు కడతాను. నీకేంది చెప్పినా ఉండు నాన్న, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఎక్కడ ఉందిరా మీటింగ్? ఎన్ని గంటలకి? ఓ, రేపు 11 గంటలకా? ఓకే, అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి. ఏంటి పూర్ణ? మేడం, మీతో ఒక విషయం చెప్పాలి మేడం. ఏంటది? కన్నయ్య స్కూల్లో బాగా చదువుతున్నాడు మేడం. అయితే వాణ్ణి పరీక్ష రాయించాలంట. రాయించు. ఆ విషయం నాకు చెప్పడం దేనికి? అంటే మేడం, అందుకు ఒక 500 రూపాయలు ఫీజు కట్టాలంట. ఆ పైసలు మీరిస్తే నేను ఫీజు కట్టేసి కన్నయ్యతో పరీక్ష రాపిస్తాను. వాడు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు వాడి గురించి ఆలోచించడం మానేసి నేను చెప్పింది చెయ్యి. అంటే మేడం, పూర్ణ చూడు, నువ్వు ఇంతకు ముందు చేసిన చికెన్ కర్రీ చాలా బాగుంది. ఆ రోజు వచ్చిన గెస్ట్లు అందరూ అన్నారు. ఈ రోజు కూడా 3 గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళ కోసం చికెన్ కర్రీ, సాంబార్, దోసకాయ చట్నీ అన్నీ రెడీ చేసి పెట్టు. మీరు చెప్పినవన్నీ చేస్తాను మేడం. ఏంటి పూర్ణ, రోజు రోజుకి నీలో చాలా మార్పు వస్తుంది. నేను ఇవ్వను అని చెప్పినా కూడా అడుగుతున్నావంటే ఏంటి అర్థం? బ్రతిమాలుతున్నావనా లేక ఆర్డర్ వేస్తున్నావనా? అయ్యయ్యో, అలా కాదు మేడం, నేనెప్పుడు ఆ విధంగా మాట్లాడను. అయితే వెళ్ళి నేను చెప్పిన పని చేయి. ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. అలాగే మేడం. నన్ను క్షమించనన్నా. మేడం గారు నా గోడ అర్థం చేసుకోలేదు. నేనొక పాపిష్టి తల్లినిరా. కన్న కొడుకు భవిష్యత్తు కోసం ఒక్క 500 కూడా ఇవ్వలేని పిచ్చిదాన్ని. నువ్వు నా కడుపును పుట్టడం నా అదృష్టం అయితే అదే నీ దురదృష్టంరా. ఊరుకో అమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? ఏడవడం తప్ప ఇంకేం చేయగలను నాన్న. ఈ కన్నయ్య నీకుండగా ఆ కన్నయ్య మనకుండగా నువ్వెందుకమ్మా బాధపడ్డం?
నువ్వేం బాధపడకమ్మా, నేను పరీక్ష రాస్తాను. అమ్మా, చూస్తావేంటి? అందులో ఉన్న డబ్బులు తీయమ్మా. అమ్మా, మొత్తం ఎంత అయ్యాయి? 480 రూపాయలున్నాయన్నా. అంటే ఇంకో 20 రూపాయలు కావాలి కదమ్మా. ఉండు నాన్న. ఇదిగో ఈ 20 రూపాయలతో లెక్క సరిపోయింది. ఇప్పుడు సరిపోయాయి కదమ్మా. ఆ కన్నయ్య ఉండగా మనకు ఏ ఆపద రాదమ్మా. నా ముద్దుల కన్నయ్య, నువ్వు బాగా చదువుకోవాలరా. పెద్ద స్కూల్కి వెళ్ళావంటే నీ జీవితం చాలా బాగుంటుంది. నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. అప్పుడు విమానంలో ఎంచక్కా తిరగొచ్చు. అంతేగాని ఇక్కడే ఇలాగే ఉంటే ఇదిగో మీ నాన్నలాగే అవుతావు. అమ్మా, నేను పెద్ద స్కూల్లో చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటానమ్మా. విమానంలో నేనే కాదు, నిన్ను కూడా తిప్పుతానమ్మా. నా బంగారు కొండ. నాన్న విహారీ, ఏంటి మమ్మీ? తెలుగు సబ్జెక్ట్ లో నువ్వు చాలా వీక్ గా ఉన్నావు కదా నాన్న. నేను బానే చదువుతున్నాను మమ్మీ, అవే అర్థం కావడం లేదు. అందుకే నాన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి మమ్మీ? తెలుగు సబ్జెక్ట్ నీకు అర్థం కావడం లేదని చెప్తున్నావు కదా, నీ బాధను నేను అర్థం చేసుకొని అందుకోసం ట్యూషన్ పెట్టిస్తున్నాను. రేపటి నుంచి తెలుగు టీచర్ మన ఇంటికి వస్తుంది. నీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తుంది. నువ్వు స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయి బుద్ధిగా టీచర్ చెప్పింది విని నేర్చుకోవాలి. నాకు ట్యూషన్ వద్దు మమ్మీ. అలా అనొద్దు నాన్న. టీచర్ సబ్జెక్టే కాకుండా కొన్ని పదాలు, భగవద్గీత, నీతి కథలు, ఇతిహాసాలు కూడా చెప్తుంది. నువ్వు అందులో ఉన్న నీతిని గుర్తించి పాటించాలి. మమ్మీ వద్దు మమ్మీ, ప్లీజ్. నాన్న విహారీ, మమ్మీ చెప్తుంది వినాలి కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ. ఏమైంది శ్యామా? నానమ్మ నానమ్మ, నువ్వైనా చెప్పు నానమ్మ. మమ్మీ నా మాట వినడం లేదు. ఏంటమ్మా? అత్తయ్య గారు, వీడికి తెలుగులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ట్యూషన్ చెప్పిస్తానని చెప్తుంటే వద్దని ఇలా మారం చేస్తున్నాడు. ఏంటి నాన్న, మమ్మీ చెప్తుంది నిజమేనా? నిజమే నానమ్మా. నాకు ట్యూషన్ వద్దు, నేను బాగా చదువుతా. విహారీ, నువ్వెంత ఏడ్చినా సరే ట్యూషన్ పెట్టిస్తాను. నానమ్మ నానమ్మ, నువ్వైనా చెప్పు నానమ్మ వద్దని. అమ్మా శ్యామా, ఏంటమ్మా ఇది? వాడు వద్దని చెప్తున్నాడు కదా, ఇంకా ట్యూషన్ పెట్టించడం అవసరమా? అవసరమే అత్తయ్య గారు. వీడిని ఇలాగే వదిలేస్తే చదివేలా అబ్బుతుంది, మీరే చెప్పండి. చిన్నపిల్లలకి చదువు మీద కంటే ఆటల మీదే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పెరిగే కొద్దీ ఆటల మీద ఉన్న శ్రద్ధ కాస్త చదువు మీదకి మళ్ళుతుంది.
అలాగే వీడు కూడా బాగానే చదువుకుంటాడమ్మా. ముందు ముందు అన్నీ నేర్చుకుంటాడు. అన్నింటికి అలాగే అంటున్నారేంటి అత్తయ్య గారు? మొక్కై వంగనిది మానే వంగుతుందా అంటారు. ఇప్పుడే రాంది రేపెలా వస్తుంది? అందుకే అత్తయ్య గారు వీడి విషయంలో ఇప్పుడే జాగ్రత్త పడుతున్నాను. జాగ్రత్త పడటం తప్పు కాదమ్మా. కానీ వీడికిష్టం లేదన్నా బలవంతం చేయడం అనేది అతి జాగ్రత్త అవుతుంది. చూడు శ్యామ, వీడిప్పుడు ఇలా అల్లరివాడిలా ఉన్నా రేపు మాత్రం మంచి పొజిషన్లో ఉంటాడు. తల్లి పిల్లల ఇష్టాల్ని కాదనకూడదు. వాళ్ళకిష్టం లేని పనులు చేయించకూడదు. నీ బెంగంతా వీడి చదువు మీదే కదా. నువ్వేం భయపడకు, వీడు మంచిగా చదువుతాడు. ఈ ట్యూషన్ వద్దులే. సరే అత్తయ్య గారు. మా మంచి నానమ్మ మమ్మీని ఒప్పించింది. థ్యాంక్స్ నానమ్మ. రా నాన్న. వీడికి చదువు మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందో ఏంటో. అంటే అమ్మ. స్కూల్ నీకు నచ్చింది కదా, బాగా చదువుకోవాలి, సరేనా? అమ్మ పూర్ణ. టీచర్ గారు నమస్తే అండి. నమస్తే టీచర్. నమస్తే కన్నయ్య. కన్నయ్య రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. మా కన్నయ్య పాస్ అయ్యాడా టీచర్? పాస్ అవడమే కాదమ్మా, అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. కన్నయ్య చాలా పెద్ద స్కూల్ కి సెలెక్ట్ అయ్యాడు. నాకు ముందే తెలుసు టీచర్, నా కన్నయ్య ఖచ్చితంగా పాస్ అవుతాడని. అమ్మ పూర్ణ, ఎన్ని సంవత్సరాల్లో కన్నయ్యలా చదివే పిల్లల్ని నేనెప్పుడూ ఎవ్వరినీ చూడలేదు. ఒక్కసారి వింటే చాలు ఇట్టే చెప్పేస్తాడు. తన మేధాశక్తి చాలా అమోఘం. సరస్వతి అనేది అందర్నీ వరించదు, కానీ మీ కన్నయ్యకి ఆ సరస్వతీదేవి కటాక్షం ఉంది. అందుకే అంత చక్కగా చదువుతున్నాడు. మీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నయ్య చదువును మాత్రం ఆపకండి. అవసరమైతే మీరు ఒక పూట పస్తులుండైనా సరే కన్నయ్యకి చదువు చెప్పించండి. సరే టీచర్. ఖచ్చితంగా ఈ దేశం గర్వించేలా ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడమ్మా మీ కన్నయ్య. కన్నయ్య, బాగా చదువుకో. అలాగే టీచర్. ఉంటాను. సరే టీచర్. బాయ్ టీచర్. బాయ్. నా మంచి కన్నయ్య రా. నేను అడిగిన డబ్బులు నాకిచ్చారా? సరే సరే, లేదంటే నువ్వు చేసింది మొత్తం కూడా పూసగుచ్చినట్టు పోలీస్ స్టేషన్లో చెప్తా. ఛా, ఈ వనజాక్షి వల్ల నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఏం చేసినా తన వార్నింగే గుర్తొస్తోంది. మేడం మేడం అంటూ నా చెప్పు చేతల్లో ఉండే వనజాక్షి ఈరోజు నన్నే బెదిరిస్తుందంటే ఎంత అహంకారం! తన కళ్ళు నెత్తికెక్కాయి, అందుకే అలా మాట్లాడింది. నేను భయపడి వనజాక్షికి డబ్బులిస్తే నా భయాన్ని పసిగట్టి ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తుంది. తనకి కావాల్సినంత డబ్బు ఇవ్వమని అడుగుతుంది. తను చెప్పిందల్లా నేను చెయ్యాల్సి వస్తుంది. ఛా, ఇలా జరిగిందేంటి? వనజాక్షి చేతిలో నేను కీలు బొమ్మలు ఆడటమేంటి? నో,
ఆ థాటే వినడానికి కంపరంగా ఉంది. నాకు వార్నింగ్ ఇచ్చే స్టేజ్కి వచ్చిందంటే కథ చాలా దూరం పోయిందన్నమాట. వనజాక్షి డబ్బు మనిషి. డబ్బు కోసం ఏ పనైనా చేస్తుంది. తను అడిగిన డబ్బులు నేను ఇవ్వకపోతే తను చెప్పింది చేసినా చెయ్యొచ్చు. పిల్లల్ని మార్చిన విషయం అఖిల్ శ్యామాలికి చెప్పినా చెప్పొచ్చు. అదే జరిగితే నా పరిస్థితి ఏంటి? ఏదో ఒకటి చెయ్యాలి. వనజాక్షిని మళ్ళీ నా గుప్పిట్లో పెట్టుకోవాలి. అందుకు నేనేం చెయ్యాలి? హలో, చెప్పండి మేడం, డబ్బులు ఇస్తున్నారా? లేదు. అయితే ఎందుకు ఫోన్ చేశారు? ఏంటి వనజాక్షి, ఒకసారి డబ్బులు లేవని చెప్పగానే నా మీద రెస్పెక్ట్ పోయిందా? అదంతా నాకు తెలీదు. ఇంతకీ మీరు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారో అది చెప్పండి చాలు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మళ్ళీ ఎవరి కొంపలు ముంచాలో? ఏంటి? అదే ఏంటా ఇంపార్టెంట్ విషయం అని అడుగుతున్నాను. నువ్వు అడిగిన డబ్బుల గురించి. డబ్బులా? అవును, ఆ విషయమే. ఒకసారి ఇంటికి వస్తావా? అయ్యో మేడం, డబ్బుల కోసం అయితే తప్పకుండా వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇప్పుడు కాదు, 11 గంటలకి రా. సరే మేడం, 11 గంటలకి ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వను. ఉంటాను మేడం. వనజాక్షి, డబ్బు మీద నీకు అంత ఆశ ఏంటో. డబ్బుల విషయంలో తేడా వస్తే ఎవరు ఏంటో అనే స్థాయిని కూడా మర్చిపోయి మాట్లాడతావా? ఎనీవే, నా గుట్టు రట్టవ్వకుండా ఉండటానికి నేనేదైనా చేస్తాను. మేడం భయపడిపోయింది. అవును మరి, ఈ వనజాక్షి గురించి తనకు తెలియదు కదా, అందుకే నన్ను తక్కువగా అంచనా వేసింది. మాటలతో తీసి పారేసింది. కానీ నేనిచ్చిన వార్నింగ్కి బెదిరిపోయి 25 లక్షలు ఇవ్వడానికి సిద్ధమైపోయింది అనుకుంటా. ఆ డబ్బులు వస్తే నా ఇల్లే బంగారం. ఇక నుంచి ఆ మేడం జీవితం నా చేతుల్లో ఉంది. పిల్లల్ని మార్చారన్న కారణంతో మేడంని ఆటాడుకోవచ్చు. నాకు కావాల్సినంత డబ్బు తన దగ్గర గుంజుకోవచ్చు. అబ్బా, ఇంత పెద్ద స్కూలా? నా కొడుకు ఇంత పెద్ద స్కూల్లో చదువుకుంటాడా? ఇదంతా కన్నయ్య చలవే. పద. అమ్మా ఆగండి. అమ్మా, మీరు దారి తప్పొస్తున్నారా ఏంటి? మీ అబ్బాయి చదివే స్కూల్ ఇది కాదు. ఇక్కడ పెద్ద పెద్దోళ్ళ పిల్లలు చదువుతారు. లేదు సార్, మా కన్నయ్య నీ స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చాను. వినేవాళ్ళుంటే నేనే చెప్తారు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఇలాంటి స్కూల్లో చదువుకోవాలని ఆశ అందరికీ ఉంటుంది. కానీ ఆ అర్హత కొంతమందికే ఉంటుంది. మీ మోకాలు చూస్తే అలా అనిపించడం లేదు. ఆ అర్హత నాకుంది. నన్ను క్షమించండి మేడం, నేను మిమ్మల్ని చూసి తక్కువ అంచనా వేశాను. పర్వాలేదండి, మీరు తప్పేం మాట్లాడలేదు. ఇలాంటి స్కూల్లో చదవాలంటే పెట్టి పుట్టాలి. నా కొడుకు కష్టాల మధ్య పెరిగినా ఇలాంటి పెద్ద స్కూల్లో చదివే అదృష్టం దక్కింది. ఈ విషయం లోపల సార్కి చెప్పకండి మేడం. మీరు గనక చెప్తే నా ఉద్యోగం తీసేస్తారు. అలా నేనేం చేయనండి, మీరేం కంగారు పడకండి. బాబు క్లాస్ రూమ్ ఎక్కడా? నేను చూపిస్తాను, రండి మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు. ఇటివ్వండి మేడం.
సార్ చిల్డ్రన్స్, ఇతని పేరు కన్నయ్య, ది మోస్ట్ బ్రిలియంట్ గై. ఈ అబ్బాయి ఇంతకు ముందు చిన్న స్కూల్లో చదువుకునేవాడు. ఈ సంస్థ వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి మన స్కూల్లో సీటు సంపాదించుకున్నాడు. ఇంత గొప్ప టాలెంట్ ఉన్న కన్నయ్యకి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఈ రోజు నుంచి కన్నయ్య మీ క్లాస్మేట్. రే, ఇడు పక్క ప్లాట్ఫామ్ గాడిలో ఉన్నాడ్రా. వీడు మన క్లాస్ ఏంటి? మన కర్మ కాకపోతే